కాకినాడ రూరల్ అసెంబ్లీ సీటు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఎవరికి కేటాయించినా కలిసి పనిచేస్తామని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు తెలిపారు. కాకినాడ రూరల్ వలసపక్ల గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కాకినాడ రూరల్ సీటు సెటిబుల్స్ సామాజిక వర్గానికి కేటాయిస్తూ వస్తున్నారని, అయితే ఈసారి పొత్తులో భాగంగా మారే అవకాశాలు ఉన్నాయని తెలియడంతో కొందరు తమ పార్టీకి చెందిన నేతలు ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. తమ పార్టీకి చెందిన నాయకులు తమ కుటుంబానికి టీడీపీ టికెట్ కేటాయించని పక్షంలో వారికి పని చేయనని చెప్పడం కేవలం తన మీద ఉన్న అభిమానమే అని అన్నారు. సీఎం జగన్ ప్రజలను పీడిస్తున్నాడని, అతనికి జరగనున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తమ కుటుంబం ఆఖరి శ్వాస వరకు తెలుగుదేశం పార్టీని వదిలేది లేదని స్పష్టం చేశారు. కోరుకుంటా ఉన్నా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఒక అగ్రస్థానమైన అంటే మంత్రివర్గంలో సహచర స్థానం సంపాదించడం కన్నా తిరుమల తిరుపతి దేవస్థానంలో మేము ఎలా బోర్డు మెంబర్గా ఉన్న ఘనత మాకు దక్కిందంటే మా పూర్వజన్మ సుకృతం. నీకు ఎవరికీ సాధ్యంగా ఉంది, మా కుటుంబాల్లో ఎవరికీ సాధ్యంగా ఉంది. డైరెక్ట్ ఇయార్డు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి గుమ్మంకా నిర్మించే యోగ్యత కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఆ నాయకుని ఆ దేవుని కోరుకుంటా ఉన్నాను. ఎటువంటి పరిస్థితిలోనన్నా ఒక చెడు బుద్ధి ఒక్కర పాలించిన నా మైండ్లోకి రాకుండా చెయ్యి భగవంతుడని నేను ఆయన కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎగనిస్ట్గా ఓడించే శక్తి, తెలుగుదేశం పార్టీని పెట్టిన క్యాండిడేట్ని ఓడించాలన్న ఆలోచన మనసులోకి రావాలా అన్నది రాకూడదనేది నేను కోరుకుంటా ఉన్నాను. నా శ్రీ వెంకటేశ్వర స్వామి నేను భక్తుని అయితే నా కుటుంబం బాగుండాలని కానీ, నా కుటుంబంకి ఆస్తులు సంపాదించాలి కానీ, నేను ఆస్తులు సంపాదించాలంటే కాకినాడ రూరల్ ఇస్ ద రిచెస్ట్ నియోజకవర్గం ఇది. కాకినాడ ఓల్డ్ తూర్పుగోదావరి జిల్లా చూస్తూ ఉన్నారు. కొండలు దవ్వుకున్నారు, బ్యాంకు కుంభకోణాలు ఉన్నాయి, పార్టీలు మారారు, రకరకాలు ఉన్నారు. అందరికీ టికెట్లు వచ్చాయి. ఒక బీసీ సామాజిక వర్గంలో ఉన్న సెటిబుల్ కులస్తులకి, ఒక బీసీ సామాజికంగా ఉన్న ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీకి, లేకపోతే నాన్ కాపర్ పిఠాపురం నియోజకవర్గానికి 3 పెట్టారు. ఇవాళ అది వాళ్ళ ఇష్టం. అన్యాయం జరిగినా మేము నోరు మెదపం. నోరు మెరితే పార్టీ కాదు మాది, నోరు మెరితే కార్యకర్తలం కాదు, రియాక్ట్ అయ్యే పారిపత్రం కాదు. నాకు మాట ఆలోచించినప్పుడు తప్పు చేసినప్పుడు నా కార్యకర్తలు మేము అందరించుకుంటాను. అది కూడా తప్పుంటే ఏంటంటే నా వల్ల మీకు నష్టం. ఎప్పుడైనా ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా అన్నామా? మేమేమన్నా సమాజంలో ఎవరన్నా ఏమన్నామా? ఒక నాయకుడిని ఏమన్నా అన్నామా? నా కుటుంబంలో వచ్చిన ఒక గొడవకి ఒక ప్రజాప్రతినిధులు 2-3 ఏకమయ్యి అక్కడ అధిష్టానం మీద నాకు తప్పుడు సమాచారం చెప్పి నాకు టికెట్ ఆఫ్ చేయించారని నా ప్రాణం తీశారు కదా. దానికి వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి మాకు బీసీలకు ఇవ్వాలని చెప్తే దాన్ని వక్రీకరించి చేస్తే మేము సమాజంలో ఎంతవరకు బతకాలో ఏం చేయాలని చెప్పండి. మాకు పిల్లలు ఈయంకులు, బావలు, బావమద్దులు, అక్కలు, చెల్లెళ్ళు, మనవరాళ్ళు ఉన్నారు. ఇవాళ టికెట్ ఇవ్వడం లేదు మా తాతయ్య గారికి, టికెట్ ఇవ్వడం లేదు మా మామగారికి, టికెట్ ఇవ్వడం లేదు మా ఈంకుడి గారికి అని చెప్పినప్పుడు నేను తప్పు చేశాను వాళ్ళు కూడా నాకు చూస్తారు. ఈ సమాజంలో నాకు కూడా చింతనం. అయినా తప్పదో పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు మీ కార్యక్రమం చేయాలి. ఎందుకు అనుకున్నారు? మీరు ఎందుకు చేయమనుకున్నారు? మీరు చేసే కార్యక్రమాలు ఏం చేస్తున్నారో మీరు ఒకసారి నిన్న పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. ఆల్ రైట్, పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ మేము తెలుగుదేశం వాళ్ళది టైఅప్ అన్నప్పుడు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు అందరం కలిపి పార్టీ ఆఫీస్ కాడ కూర్చొని 5,000 మంది 2,000 మంది తోటి అక్కడ ఉంటే అందం. అది ఇలా వచ్చిన వాళ్ళ పార్టీ ఆఫీస్ అక్కడ ఓపెన్ చేసేసుకొని మమ్మల్ని పిలిస్తే ఎలాగా మనందరం కూర్చొని ఒక పార్టీ ఆఫీస్ అక్కడ పెట్టుకుందామని, ఇలా చేద్దామని, అలా చేద్దామని అంటే ఒక అందంగా ఉన్నాం. అందరం వెళ్తామేమో అది కూడా చెప్పలే. పక్కనేమో వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఇల్లు వెళ్ళి వాళ్ళు వచ్చి వాళ్ళు చూస్తారు. ఎప్పుడు సేవ రావడానికి తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సంయుక్తంగా ఏకమై ఈ పార్టీ కార్యాలయం ఒప్పుకున్నారు. వీళ్ళందరూ కూడా కలిసి పని చేసుకున్నారని ఎప్పుడు తీసుకురావాలి మేము అక్కడ. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? అది లేదు. రండి మేము ఓపెన్ చేస్తున్నాం అని చెప్పారు. వీళ్ళు ఏంటంటే ఆయనకి టికెట్ ఇవ్వలేదు కదా ఓపెన్ చేసేస్తున్నారు ఏంటంటే ఏంటంటే ఏం చెప్పండి సమాధానం. ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ ఎలాండమ్మా, కష్టం ఉన్న వాళ్ళు అడగండి. నేను నాకు చెప్పారు ఆయన. నేను టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ బుక్ పెట్టుకుని మా కార్యకర్తలు తీసుకుని మీ దగ్గరికి వస్తానండి, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను. నాకన్నా ముందు మీకు తెలిస్తే నాకు టికెట్ వచ్చిందండి నాకు మద్దతు ఇవ్వండి అని మీరు రండి. అంతే తప్ప ముందు మన ఇద్దరం కూర్చున్నాం అంటే మన మనస్పర్ధలకు దారిస్తుందని చెప్పాను. ఆయన వల్ల తప్పేమిదా?
అందుచేత మేమనేది ఏంటంటే పార్టీ లాయల్టీ, పార్టీ అవసాన దశలో ఉంది. 151 సీట్లు ఆయన వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు పరిపాలించుకున్న తీరు ప్రజాస్వామ్యంలో అందరూ కూడా చూశారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే ఆ అధికారంలో నాయకుడు అంటా ఉన్నాడు, నేను ఒక్కనే కొట్టేసాను, మీరు అందరూ కలిపి సంయుక్తంగా నా మీదకి దాడి కొత్తన్నారని చెప్పి చెప్తా ఉన్నాడు ఆ నాయకుడు. ఆల్ రైట్, ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి ఉన్నది మహిషాసుర మర్దల్ని చంపటానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ముగ్గురు ఏకమై చంపకపోతే ముగ్గురు కలిపి కనకదుర్గమ్మ దగ్గరికి వచ్చి కనకదుర్గమ్మని వేడుకొని, అమ్మా మీ వెనకాల మేము ఉంటాం, మేము కలిపి మహిషాసురుని మర్దించాలని అడిగిన సందర్భాలు. ఇవాళ ఒక రాక్షసుని, ఒక సామూహిక శక్తిని నాశనం చేయాలంటే మా దగ్గర ఉన్న సామూహిక శక్తులని ఏకమై పోటీ ఫైట్ చేస్తాం, నెగ్గిస్తాం, మా వాడిని కూర్చోబెడతాం. అది పంతంగా నానాజీ గారు అవ్వచ్చు, పుల్లయ్య అవ్వచ్చు, అనంతలక్ష్మి కావచ్చు, అనంతలక్ష్మి కాకపోవచ్చు. దెర్ ఇస్ ఎ కమిట్మెంట్ టు ది పిల్ అనంతలక్ష్మి సత్యనారాయణ. దట్ ఈస్ ది ఓన్లీ టీడీపీ సత్య తెలుగుదేశం పార్టీ. అది కూడా బతుకున్నంతకాలం, ఊపిరినంతకాలం తెలుగుదేశం పార్టీ జెండా మోయాలన్నది సిద్ధాంతం.